ఓ బిడ్డో ఇక ఏం చెప్పాలి, మా తాతలు ఉన్న సందే పుట్టుంటేనే ఈమెకి జాతర జరుగుతుంది కాదు నాన్న. ఓకే. మన ఇంట్లో పుట్టింది ఎవరు చేయరు, వెనక నుండి మన ఇంట్లోనే పుట్టుతుంది అన్న. ఆరం తీసుకున్నాక నా గుట్ట కిందకి వస్తుంది, లేకుంటే నోరు చాపుకుని వస్తుంది. ఎట్లా వస్తుంది అనుకున్నావు? మనం ఎదురెళ్ళ మండ తెత్తప్పుడు కనపడుతుంది, గుట్ట దేహార తెత్తప్పుడు కనపడుతుంది. దేవతనా? అదే అది వడియారాల కుండలు ఎట్లా వస్తాయి తెలుస్తుంది అన్నిట్లో. మేము ఇంత అడవిలో పెరిగినాం, అడవిలో తిరుగుతాం, మా కాలుకు ముళ్ళు నాటది, ఎడ కాలుకు ఇంత ముళ్ళు కూడా అవుతుంది. మరి అరికేనా నీతుకుంటే మనకి దాని మీద కనపడుతుంది, పులి మీద. ఓకే. 1940 నుంచి మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. బట్ దానికి ముందు ఫస్ట్ సమ్మక్క సారక్క గద్దెలు ఈ ప్లేస్లో ఉండే. బాయక్కపేట. సమ్మక్క సారక్క జాతర బాయక్కపేట. ఫస్ట్ ఇక్కడ జరిగింది. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే బోర్డు పైన కూడా పుట్టు పూర్వ దేవస్థానం అంటే 1940కి 1940 వరకు మేడారంలో జరగక పూర్వం అంటే 1940 నుంచి మేడారంలో జరుగుతుంది, దానికన్నా ముందు ఇక్కడ జరుగుతుండే అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ బోర్డు అనేది మనకు సూచిస్తుంది. సమ్మక్క సారలమ్మ గద్దెలు ఇక్కడ ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, ఆదివాసికి సంబంధించిన పెద్దలు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అంటే ఈ 2 గద్దెలు ఉన్నాయి, సమ్మక్క గద్ద, సారలమ్మ గద్ద. అంటే ఇక్కడ పెద్దలు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేదానికి ముందు పైడిద్దరాజు గద్దె ఇది. ఇది సమ్మక్క గద్దె, అక్కడ లాస్ట్లో సారలమ్మ గద్దె. దాని తర్వాత ఇక్కడ నాగులమ్మ తల్లి ఇక్కడ పుట్ట ఉంది ఇక్కడ, అక్కడ మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే పెద్ద మనుషులు, వాళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు కళ్యాబాయ్. కళ్యాబాయ్. అవును. మీ పేరమ్మా? చంద శ్రీలక్ష్మి. చంద శ్రీలక్ష్మి. ముంగడికి రా, ఈడికి రా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తారు? ఈ తల్లి పుట్టిన సంధి చేస్తాను బాబు. తల్లి పుట్టిన సంధి అవును. అయితే సంవత్సరాలు అయితే నాకు గుర్తులేదు, కానీ అదైతే తెలుసు. 1944 నుండి స్టార్ట్ అయిందండి జాతర. అప్పుడు అమ్మవారు పుట్టింది. మా తాత ముత్తాతలు ఆ అమ్మవారు అడవిలో దొరికిందంట. దొరికితే తీసుకొచ్చుకొని మళ్ళీ దేవుడిలాగా కొలుసుకుంటున్నాము. మా ఇంటి ఆడబిడ్డలాగా మేము ఇప్పటికి కూడా పూజిస్తున్నామండి. అప్పట్లో ఇచ్చేసాను. మన కొడ్డలు బోయిలు మనం పోయి ఏమైనా ఆమెకు పెట్టి వస్తూ వాళ్ళు పెడతారు, మనం పెట్టాం బిడ్డ. ఓకే. అయితే 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎందుకు జరుగుతుంది జాతర? అంటే సంవత్సరం ఎందుకు జరగదు? ఒక సంవత్సరం పుట్టుపురం దగ్గర చేస్తామండి, ఒక సంవత్సరం మేడారంలో చేస్తాం. అంటే చిన్న జాతర ఇక్కడ జరుగుతుంది. చిన్న జాతర పుట్టుపురం అక్కడ చేస్తామండి. ఓకే. జాతర రావాలి, పెద్ద జాతర మేడారంలో చేస్తాం. మన దేవుని గుట్ట అక్కడిక్కడ చేసే వాళ్ళు మా పూజారులేనండి. ఓకే. అక్కడిక్కడ చేసే వాళ్ళు మీ పూజారులే? మా పూజారులే. మా కుటుంబం అంటే చంద వంశం వారి కుటుంబంలో పుట్టింది అమ్మవారు. ఓకే. అందుకోసమే మేమే చేస్తుంటామండి. ఓకే. అంటే అక్కడ జరిగేది పెద్ద జాతర, ఇక్కడ జరిగేది చిన్న జాతర అండి. అవునండి. ఓకే. అక్కడ మనోళ్ళు ఉన్నారు బాబు, జాతర కాడ ఉన్నారు నా కొడుకులు, గింత కోడళ్ళు పోలు గాని కొడుకులు ఉన్నారు, వాళ్ళని పెద్ద పూజారులు అంటారు. అక్కడే ఉన్నారు ఇప్పుడు. ఓకే. అయితే ఈ రోజు ఏదో పూజ జరుగుతుందంట కదా, ఏం పూజ? ఓకే. అంటే ఏం చేస్తారు? గుడి కాదండి, మండ మెలుగుడు. మండ మెలుగుడు. అవును. ఓకే. మండ మెలుగుడు అంటే ఇవాళ మండ మెలుగుతే అచ్చే బుధ వేస్తాలో నిండు జాతర. ఓకే. అట్లా మన గుడి శుద్ధి చేసి వారం వారం ఒక్కొక్కటి చేస్తారా? అవునండి. జాతర పూర్తి అయ్యేసరికి నిలబడుతుందండి మనకు. ఫస్ట్ మండ మెలుగుతారు. ఓకే. మండ మెలిగిన తర్వాత మళ్ళీ గుడి మెలిగి నిండు జాతర మళ్ళీ వచ్చే బుధ వేస్తారు, మళ్ళీ చేస్తారు. ఓకే. మళ్ళీ తర్వాత ఈ తిరుగువారం చేస్తారండి. తిరుగువారం పండుగ మళ్ళీ చేయొద్దా సార్? ఓకే. తిరుగువారం పండుగ అంటే ఏం చేస్తారు? మళ్ళీ తిరుగువారం పండుగ అంటే సగం ఖర్చు. ఓకే. ఓకే. ఏం చేస్తారు? ఇక అవన్నీ చెప్పమండి. చెప్పరా? ఎందుకు? దీని ఆస్తులు పెట్టి చేసుకుంటాం. ఓకే. ఓకే అండి. అయితే తిరుగువారం అని మేము ఎందుకు చేస్తామంటే నిండు జాతరకి వెళ్తాం కాబట్టి, వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు పుట్టుపూర్వం అమ్మవారు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తిరుగువారం చేస్తామండి. తిరుగువారం మేము ఉన్న ఊరు వాళ్ళం, మేము మొక్కుకున్న మొక్కులు, ఏటపోతులు కానీ, కోళ్ళు కానీ, కొబ్బరికాయలు కానీ మేము పెట్టే దేవునికి పెట్టే వస్తువులు మేము పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజు మేము తిరుగువారం చేస్తామండి. ఓకే. అయితే ఎక్కువ అంటే సమ్మక్క సారక్క జాతర అంటే మనకి బంగారం అంటే బెల్లం కనిపిస్తూ ఉంటుంది కదా. బెల్లాన్ని ఎందుకు దేవతకి సమర్పిస్తారు?
అంటే ప్రసాదంగా అవును. ఎందుకు? ఎందుకంటే అది సమ్మక్కకి మనం మొక్కుకుంటామా బాబు? నీ ఎత్తు బెల్లం అంటావా? అవును. ఒకే నేను కూర్చుంటా, ఒకే బెల్లాన్ని కూర్చుంటే జోకుతాం. అవును. అది బంగారం అంటాం సార్, బెల్లం అనం బాబు. ఓకే. అట్లా అది బంగారంతోనే. తల్లికి బంగారం కాబట్టి మనం బెల్లం ఇష్టపడుతుందండి. ఏం ఎక్కువ కోరది. కొబ్బరికాయ బెల్లం, మనం బెల్లం అనద్దాం, మేము బంగారం అంటాం. ఓకే. మాట్లాడేది రాదు. ఓకే. నా కోడలు పెద్ద కోడలు. పెద్ద కోడలా? అవును. ఇది మనదే బాబు. ఇది మొత్తమా? అవును. ఓకే. అయితే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ అంటే మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కదా, సో అంటే వాళ్ళు వాడిన వస్తువులు అవి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఉంటాయా? ఏమేమి ఉన్నాయి? జస్ట్ చెప్పండి, చూపియొద్దు. ఆమె వస్తువులు గండె తడాలు, కడియాలు, చెవు కమ్మలు, ఇక ఆడవాళ్ళకి ఏమేమి వస్తువులు ఉంటాయి అవి మొత్తం ఉన్నాయండి. బంగారు ఉన్నాయా లేకుంటే ఎండేవి? బంగారపు కాని బాబు. ఆమె వారం తీసుకునేది ఏంటిది? దేని తీసుకుంటది? యాటనా? కాదు, ఆమె దేని మీద కూర్చుంటది? సుత్తలేలా పూటువా? ఓకే. ఇంత చంద్రహాయుధాలు వెనకట రాజ్యం అది చంద్రహారాలు గింట అని ఉంటాయి కానీ బంగారు తిడతారా? మరి నువ్వు చెప్పొచ్చుగా. కాదండి, మేము కోడన్లో ఎట్లాగా కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదు. నాకు తెలిసిన వరకు చెప్పిండండి నేను. సో మళ్ళీ మీరు మాట్లాడితే మీ అత్త మాట్లాడొద్దంటారా? కాదండి, మా అత్త ఏమో యాక్షన్ చేసుకుంటాయి కానీ కాదు బాబు, మనం ఆ సమ్మక్క తల్లి తినే వస్తువులు మనం చెప్పకూడదు అంతే. వారం తీసుకునేటి పులి మీద పోతుంది, చంద్రహాయుధాలు ఉన్నాయి వెనకటి, ఎందుకు లేవు కానీ ఉన్నాయి కానీ మనం చెప్పద్దు అంతే తేడా. ఓకే. అంటే ఇప్పుడు సమ్మక్క కూడా ఉన్న ఇల్లు ఉందంట కదా, ఎక్కడ ఉంది అది? ఊర్లో ఉందా? సో అక్కడ ఎవరన్నా ఉంటారా? ఉంటారా ఉండరా? గుడికాడ గుడికాడ ఉంటారా? పోదామా? వస్తావా నువ్వు గుడి దగ్గరికి? చూపిస్తావా? వస్తావా? సరే, గుడి దగ్గరికి వెళ్దాము. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మేడారంలో ఎందుకు జాతర చేస్తారు మరి? ఈయన చేయొచ్చు కదా. మనకి నీళ్ళ చక్రం లేదు కదా బాబు, ఎక్కువ తలం లేదు కదా, వచ్చిన జనాలు ఎట్లా కొంచెం ఇబ్బంది అవుతారు. అది వడ్డెలు బోయిలు ఆమెని కొలిసేటోళ్ళు మన దగ్గర ఎక్కువ లేరు, వాళ్ళని పెట్టుకుని ఇప్పటికైనా మన వాళ్ళు అక్కడనే ఉన్నారు కానీ వాళ్ళతో చేపిస్తారు అంతే తేడా. ఈడికైనా వడ్డే రాంది మనం చెయ్యం, అన్ని వడ్డే చేయాలి మనకి వడ్డే. సో అంటే పెద్ద జాతరకు వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చేసి ఈడ కూడా దర్శనం చేసుకుంటా ఉంటారు అంతేనా? చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు బాబు ఇక్కడ పుట్టుపూర్వం కాబట్టి ఇక్కడ నిష్ట బాగా ఉంటది. వాళ్ళు కోరుకున్నది కోరుకున్నట్టే జరుగుతుంది ఎంబటే. మళ్ళీ జాతర రాకముందే మొక్కు పెట్టుకొని వెళ్తుంటారండి, ఎండాకాలం మొత్తం అయినా వస్తూనే ఉంటారు. ఓకే. అంటే పుట్టుపూర్వం అంటే మొత్తం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఉండనా? ఓకే. పుట్టుపూర్వం అంటే ఇక్కడనే పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చిన్నప్పటి నుండి ఏలుకున్నారండి ఆమెని. ఓకే. ఏలుకున్న రాజులే వీళ్ళు, చంద వంశం వాళ్ళు, చంద పరమయ్య, చంద పాపారావు, ఆ టైంలో అండి. అప్పటి నుండి ఇప్పుడు మా స్థానానికి వచ్చిందండి. అంటే ఇప్పుడు 4-5 తంతలు అవుతుందండి ఏలుకోబట్టి. ఓకే. సో తిన్నారా మరి? ఇక్కడ ఉన్నారు కదా, తినేసి వచ్చిరా? ఏం తిన్నావు? నేనా టిఫిన్ పట్టుకొని వచ్చి తిన్నా ఇప్పుడే. ఏం తిన్నావు? నేనా చిక్కుడుకాయ కూర వేసుకొని వచ్చిన తిన్నా. అవునా? అవును. ఓకే. సరే, మనం ఆడికి పోదాం ఇప్పుడు. అంటే ఇప్పుడు సమ్మక్క అంటే ఏడైతే ఇంట్లో ఉండనో ఆ ఇల్లుని మీకు చూపిస్తా. సో అక్కడ ఒక పుట్ట కూడా, పెద్ద పుట్ట కూడా ఉందని చెప్పేసి అమ్మ అంటుంది. సో అమ్మని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడిపిద్దాం. సమ్మక్క ఎక్కడైతే పుట్టి పెరిగిందో సో ఆ విలేజ్కి రావడం జరిగింది. సో సమ్మక్క సారక్క ఇందులోనే ఉండడం జరిగింది ఇక్కడే. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. అమ్మ కూడా లోపలికి వెళ్ళింది. సో రూపురేఖలు అన్నీ ఉన్నాయి అన్నట్టు అమ్మ చెప్తా ఉంది. లోపలికి వెళ్దాం రండి. అయ్యా ఇక రాళ్ళు బిడ్డ రాళ్ళు, వీళ్ళందరూ చూడవలసింది, మీరు ఊక రాళ్ళు కదా. ఇగో చూడు, ఆమె పుట్టుక చూస్తాను బిడ్డ. మనం గౌరమ్మ గడ్డి వేసుకొని బతుకమ్మలు ఆడాలన్నా మట్టి తెచ్చి వేసుకుంటాం కదా. మనం ఏ ముట్టు లేదు, ఆమె పుట్టుడే భూమిలోకి వెళ్ళి ఆ రూపురేఖలు చూడండి. ఓకే. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పుట్ట పెరిగిందా? ఈయన పుట్టినాకనే మనం జాతర చేసుకుంటాం కాదు బిడ్డ. ఈమె మన ఇంట్లో పుట్టండి ఎవరు చేయరు, వెనక నుండి మన ఇంట్లోనే పుట్టుతుంది అన్న. ఓకే. అంటే ఈ పుట్ట ఎప్పుడు పెరిగింది? ఇదా
ఓ బిడ్డో ఇక ఏం చెప్పాలి, మా తాతలు ఉన్న సందే పుట్టుంటేనే ఈమెకి జాతర జరుగుతుంది కాదు నాన్న. ఓకే. అట్లా ఇప్పుడు మా తాత ముత్తాతలు పాపారావు సంతపారమయ్య వాళ్ళు చేసిండ్లా, మా అత్తలు చేసిండ్లా. ఇప్పుడు వాళ్ళ కోడల్ని నేను నడిపి కోడలు నేను ఒక్కదానే ఉన్నా. ఓకే. తోటి కోడళ్ళలో చిన్న ఉన్నది. ఓకే. ఇక ఇప్పుడు ఆడ ఊడుతాను చూడు, అది మా కోడలే. ఎటు నాగారని ఉంటారు, వాళ్ళు జాబ్ చేస్తారు. ఇంకో ఇది మా గుడి. అయితే ఇప్పుడు మీ తాతలు మీ మామలు అంటే చెప్పి ఉన్నారు కదా, అంటే ఈ పుట్టి ఎట్లా వెలిసింది అసలు ఏమైనా ఉండను కథ తెలుసా నీకు? ఈ కథ ఎట్లనంటే బాబు, మా పెద్ద అక్క ఉన్నది అంటే మా యారాలు, మేము పంతులు అక్క అంటాం, నాకంటే పెద్దది. మా పంతులు అక్క ఏం చేసింది, ఇట్లా మనం వెనకట పొయ్యి వేసుకుంటాం కదా, అవును అవును, ఇట్లా పొయ్యి వేసి ఇట్లా అలుక్కునుడు చేసుడు నీళ్ళు కాబెట్టుకుంటామని వేసినాం బాబు. మరి ఈ తలం మంచిదాట మరి మనకు తెలియదు. అలాగే ఇట్లా కొమ్మెర మాత్రం వచ్చింది. మేము చెరపుట్టు అనుకున్నది మా అక్క. అనుకొని తీసేస్తే తెల్లారితారికి చూడు, తెల్లారేసరికి ఇంత పెద్ద పుట్టు అయింది. ఓకే. అంత సత్యం బాబు, ఇది పుట్టు పూర్వం. ఈమంత సత్యమంతురాలు లేదు. ఏందనుకుంటాను, గుట్టదారు దిగాలంటే ఎవరు లేదని చెప్తానా ఏంది, ఒక్కొక్క ఏది ఎదురైతే అది వేసుకెళ్తుంది. ఏటలు పెట్టేది కాదు, అవి పెట్టేటి ఏరే ఉంటాయి. పెద్దదా దూడ దూడ. ఓకే. ఆరని తీసుకున్నాకనే గుట్ట కిందకి వస్తుంది, లేకుంటే నోరు చాపుకుని వస్తుంది. ఎట్లా వస్తుంది అనుకున్నావు? సో ఏ నుంచి చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారా? అబ్బో, మనకి దేవుని గుట్ట లేదా బిడ్డ? ఏది? అక్కడ ఉన్నది. ఓకే. ఆ గుట్ట కా నుంచే ఆడ దేవుని గుట్ట కాడ మనకి జలకో బాయి ఉన్నది, అందులో తానం చేస్తుంది. అక్కడి నుంచి అనువు తెస్తాం, అక్కడి నుంచి ఒడారాల కుండలు ఇగు దేవుని కుండలు మీకు ఈ అస్తువులు చూపెడతానే వచ్చిన. ఓకే, మనం ఇట్లా లేద్దాం దా, చూద్దాం దా. అట్లా బాబు, మెల్లగా మెల్లగా. తల్లి సమవాణి వాద్యనం. సో అప్పటి వస్తువులు ఇవన్నీ. ఓకే. ఈ కుండలు ఓకే. అయితే ఇప్పుడు ఇంత పెద్ద పుట్టు ఉంది కదా, పాము ఉంటుందా? ఉంటది కానీ మనకు కనపడుతుందా? కనిపించదా? అంటే ఎవరికైనా కనిపించినట్టు ఏవాళ్ళన్నా కొత్తోళ్ళు ఏమన్నా చెడు మాట అన్నోళ్ళు ఉంటాలా, కనిపిస్తుందా? తప్పకుండా కనపడదు రాని. ఓకే. మనం ఇక మంచిగా మనం మొక్కుకొని చేతోళ్ళం ఈడ బండుకో ఏం కనపడదు. సో ఇదంతా ఇంకా మీరే అలుకుతారు, మొత్తం మీరే అంతా చేస్తారు? ఇంకే వెళ్ళి అలకద్దు బిడ్డ. ఓకే. మేమే అలకాలి, మీరే అలకాలి. ఇదైనా గుట్టల్లో ఉంటుంది, అక్కడ గుట్టలు ఉంటుంది మట్టి, గుట్టల్లో మట్టి తానం చేసి మనం చెప్పులు లేకుండా పోయి మట్టి తెచ్చుకొని అలుకుంటుంది. బయటకు పోయి మాట్లాడదాం. ఇగో ఇదంతా ఇదే మా దేవత సరేనా. ఓకే. ఆడ మండ మా తాతలు ముత్తాతలు సంపాదించింది ఇది. ఓకే. అయితే ఇప్పుడు ఇంత మంచిగా అలికారు కదా ఇదంతా, సో ఇదంతా మీరు మీ కోడళ్ళు చేస్తారా? మా కోడలు చేస్తుంది, మా కోడళ్ళు చేస్తుంది. ఇన్ని రోజులు మేము చేయలేదా? అయిసప్పుడు మా ఏరాన్లో ముగ్గురం. ఈ కుటుంబంలో మన కుటుంబంలో పుట్టిందే ఈ తల్లి. తల్లి పుట్టినప్పుడు ఇన్ని రోజులు మా అత్తలు చేసిళ్ళు, మా అత్తలు లేనప్పుడు మా పెళ్ళిళ్ళు అయినాయా మేము చేసినాం. ముగ్గురు ఏరాన్లో ఇది ఒక్క పొద్దు ఉండాలి, తలతానం చెయ్యాలి. ఇది ఏడగడ్డి తేవాలి ఆ గుట్టకు పోయి. అంటే ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తారు? ఇది గుడి మండ మెలుగుతారంటే ఈడ పండుగ చేస్తాం కదా బిడ్డ. మండ మెలుగుతుంది కదా ఇప్పుడు ఆడకి మాకు సంబంధం లేదు. ఈడ మండ మెలిగినప్పుడు ఈడ గుడి ఇప్పుతారు అన్నట్టు. ఇప్పి తల చిన్న జాతర అయినప్పుడు తానం చేసి పోయి మనిషికి కట్టలు చెప్పులు తొడుక్కోవద్దు, పోయి తల తానం చేసి మంచిగా నీట్గా పోవాలి. పోయి ఇంత గడ్డి మనిషికి ఇంత కోసుకొచ్చి ఇక మొగయ్యలు గుడి ఇప్పుతారు. ఎంతమంది వంశస్థులు మా కుటుంబం వీళ్ళందరూ చేస్తారు. ఓకే. మొత్తం కొంచెం కొంచెం తీసుకొచ్చి మొత్తం అది చేస్తారు. అయితే ఇప్పుడు మీ అమ్మగారు వాళ్ళది ఇక్కడ ఊరు పెళ్లి కాకముందు? మాది వీరెల్లి కాటాపురం. ఓకే. అయితే ఇక్కడికి వీళ్ళ దగ్గరికి పెళ్ళైనాక వచ్చినావు కదా, అప్పటికి నీకు తెలియదు కదా ఇట్లా మీ అంటే కుల దేవత అని చెప్పేసి తెలియదు కదా, వచ్చినప్పుడు కొత్తలో ఎట్లా అనిపించింది? నాకు కొంచెం ఈ మాసం అందరిని అడిగేదాన్ని మా అత్తలు మామల్ని అడిగితే చెప్పద్దు మీకు ఏం అవసరమా అనేది.
ఓకే గడ్డి కానీ ఏది కానీ తానం చేయాలి బిడ్డ, చెప్పులు తొడుక్కొని పోయి తేవద్దు. అదొక నీతి. నువ్వెంత నీతిగా ఉంటావు అంత మంచి నీ అరికాలకు ముళ్ళేనటది. అయితే ఎప్పుడైనా నువ్వు వీడికి వచ్చినప్పుడు అంటే పాము కనిపించడం కానీ ఏమన్నా ఇట్లా ఎప్పుడన్నా దేవత కనిపించడం కానీ ఏమన్నా అనిపించిందా? మనకి దేవత మన నీతిగా ఉండాలి బిడ్డ. అది నీళ్ళు ఇట్లాంటివి మనం దాగద్దు. నీతిగా ఉంటే మనకి దాని మీద కనపడుతుంది, పులి మీద. ఓకే. లేకుంటేనో నువ్వేమన్నా మొక్కు బిడ్డ ఎవరు లేదని చెప్తాను, చెప్పేది కాదు. కానీ మనం మొక్కుతావా, ఈ బెడత తల్లి అని మొక్కుతావా, మొక్కేం చేస్తావు, పెట్టకుంటుంటావా? ఇంత ఊనుగారు ఉంటుంది, ఇంత తెలుపు ఈ బొట్టు పెట్టుకుంటుంది, ఇట్లా ఉంటుంది చూడు వెనకట. అవును, ఇట్లా ఊపేదా? అవి పట్టుకొని వచ్చి ఇట్లా గమట్ల నిలబడి నిజాను కనపడుతుంది. అబ్బా ఇక నీకు తెలియబడుతుందా? అబ్బో నీ బాంచం తల్లి నేను పెట్టుకుంటున్నాను మొక్కుతావు, అంతే. అయితే ఇప్పుడు దేవతను ఏమైనా కోరిక కోరింది అనుకో, కోరిక నెరవేరాలంటే దేవతకి ఏం ప్రసాదంగా ఏం పెట్టాలి? అది నీ ఇష్టం బాబు. ఓకే. కోళ్ళని పెడతావా, ఏటని పెట్టుకుంటావా, పెద్ద ఆటని పెడతావా, అది ఉంటుంది మొక్కినంత. పెద్ద ఆట అంటే నువ్వు తెలుసుకో, అక్కడ పెద్ద ఆట అంటే అక్కడ ఆరం తీసుకుని వస్తుంది, వచ్చినాకనే ఊర్లోకి వస్తుంది. అంతసేపు రాదు బిడ్డ. ఈసారి ఈ ఆటలు తోటలు ఏం పని ఆ మత్త అంటే తిప్పి పారేసేది. అక్కడ పెద్ద ఆటని జలత పట్టుకొని ఆరం తీసుకున్నాకనే మన ఊర్లోకి వస్తాయి. మరి అందరి ఇంటలు కావచ్చు ఊర్ల మీద, ఏం కాదు. ఇప్పుడు దేవతలందరికీ ఇది అంతా ఉంటది కదా, అప్పుడు బాబు చెప్పొద్దు అనడం ఏంది? ఎందుకు ఇప్పుడు ఏమన్నా ఊర్లల్లో ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ దేవతని అంటే స్థాపించినప్పుడు, అంటే ఒక దేవతని నిలబెట్టినప్పుడు గుడిలా, సో అప్పుడు అందరూ కులాలలో ఉండాలి. సో అప్పుడు కూడా దేవతకి ఆరం ఇచ్చి అది చేసి పూజలు చేస్తారు కదా. కాదు బాబు, ఇక్కడ మన కులం తలం ఇన్నది ఒకటి, వాళ్ళు చూసింది ఒకటి. ఇప్పుడు మీరు ఈడియాల ఎక్కడెక్కడికో పోతుంది. మరి హైదరాబాద్ అంటే ఏంది? అయితే ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే అమ్మా, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర అవుతుంది ఇక్కడ. అయితే ఈ జాతర ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైంది, అసలు పూర్వం ఏముండే అనేది అందరికి చెప్దామని నేను ఇంత దూరం వచ్చిన. ఓకేనా? సో ఎవ్వరు కూడా తప్పుగా పట్టుకోరు. ఓకేనా? సో నువ్వు మంచిగా ఉండాలి. ఓకేనా? కాదు బాబు, ఇప్పుడు మా వాళ్ళందరూ రఘుపతి చిన్నోడు ఏటూ నాగారని ఉంటాడు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటాలాగా నా కోడలే. అయితే వాళ్ళు అనుకుంటారు కదా, ఇదంతా చూసినా మా చిన్నమ్మ అవన్నీ చెప్పిందా మన దేవత గురించి అనలా, అందుకే చెప్తలేను ఎక్కువ. ఓకే ఓకే, ఏం కాదు. అంటే మొత్తం జనాలకు తెలియాలి అసలు దేవత ఎట్లొచ్చింది ఏంది అనేది చెప్దామని నేను ఇంత దూరం వచ్చిన. పుట్టింది బిడ్డ మన సందోళ్ళ ఇంట్లోనే, ఎవరి ఇంట్లో పుట్టలేదు. ఆమె ఏందనుకుంటాను ఏడుగా ముట్టింది ముచ్చం పట్టింది. మనం నీతిగా ఉండాలి బాబు. నీతిగా ఉంటే నీ ఎప్పటికీ నీ కుడి పూజ అని ఉంటుంది. అందరూ మేము ఇంత అడవిలో పెరిగినాం, అడవిలో తిరుగుతాం, మా కాలుకు ముళ్ళు నాటది, ఎడ కాలుకు ఇంత ముళ్ళు కూడా అవుతుంది. మరి అందుకేనా అంత నీతిగా ఉంటుంది తల్లి. మనం మంచిగా ఉండాలన్నట్టు. కానీ ఆ నీళ్ళు ఈ నీళ్ళు తాగద్దు, వాళ్ళ దగ్గర తినద్దు చెబుతాను. అయితే ఇప్పుడు అందరు వస్తారు కదా జాతరకి, సో ప్రజలందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పబ్లిక్కి ఏమైనా చెప్తావా? నాకా? అబ్బో నాకు చెప్పొస్తుందా బాబు? చెప్పొస్తుందా? వస్తాయి, చెప్పు. అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ రండి సమ్మక్క సారక్క జాతరకి అని చెప్పు. ముందుకు చేస్తా బిడ్డ. ఓకే, ముందుకు పెద్ద జాతర చేస్తానా. నా కొడుకులు నా కోడన్లు అందరు బ్రహ్మాండ సొంతంగా, అంటే ఇది గవర్నమెంట్ ఏమి మనకి ఇయ్యది, సొంతం చేస్తాను. అందరు రావాలి, వచ్చి చూడాలి. ఇగో ఇక్కడ అన్నీ కనపడతాయి. మనం ఎదురెళ్ళ మండ తెత్తప్పుడు కనపడుతుంది, గుట్ట దేహార తెత్తప్పుడు కనపడుతుంది దేవతనా. అది వడియారాల కుండలు ఎట్లా వస్తాయి తెలుస్తుంది. అన్నిట్లో బందోబస్తు వస్తుంది. అవి ఆ గుట్ట మీదకి వెళ్తా చూపెడతారా? అదిగో దేవుని గుట్టారా బాగా గంత గుట్టకు పోవాలి నువ్వు చల్లగా బతుకుతా. ఏది ఆ గుట్టకా? ఓకే, అదే గుట్ట కాడ నుంచి మనకి రాకట. ఆ గుట్ట మీదకి ఎట్లా పోవాలి? పోతే బిడ్డ గదంతా తెలియదు అయ్యా. ఓకే, సరే అమ్మా, నువ్వు మంచిగా ఉండాలి, నూరేళ్ళు మంచిగా బతకాలి. సో అందరూ ఇట్లనే వస్తే అందరికి ఇట్లా చెప్పాలి దేవత గురించి, అంటే ఎట్లా పుట్టింది తీసుకొచ్చిన బిడ్డ గాడ కూర్చుండబెట్టుకు ఇట్లా నేను తెలవక అన్ని చెప్పిన. అందరి నోగో మన మనవరాళ్ళు గింటున్నాలా, నేను మాట్లాడుతానట దాని గడ్డ మీద కూర్చొని. అరే మా అమ్మమ్మ ఎందుకు మాట్లాడుతుంది అన్నట్టు వాళ్ళు చిత్రపోయిందట. ఇంకట్లా పోతారు, అందుకే చెప్పాలి. ఏం కాదు, చెప్పాలి, అందరికి తెలుసుకుంటారు కదా దేవత గురించి. సరేనా? సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరేనా? తల్లి ఇది. ఓకే.